ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రెండు మనసుల్ని కలిపే ప్రేమ పెళ్లి దాకా రావాలంటే, వారి అనుబంధం నూరేళ్లు సాగాలంటే లెక్కలేనన్ని అడ్డంకులు, లెక్కకు మించిన కష్టాలు. ఆ కష్టాల్ని అధిగమించలేం అన్న ఒకే ఒక్క కారణంతో ఓ ప్రేమికుల జంట బలిపీఠమెక్కింది. కులాల కుప్పట్లో మాడి మసైపోయింది. ఎవరా జంట, ఏమా కథ? ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ యువకుడి పేరు శ్రీరామ్. వయసు 25 సంవత్సరాలు. గట్కేసరి మండలం నారపల్లిలో సైకిళ్ల బిజినెస్ చేస్తుంటారు. ఇతనికి ఇదే ప్రాంతానికి చెందిన ఓ బాలికతో కొన్నేళ్ల క్రితం పరిచయమైంది. ఇప్పుడు ఆమె వయసు 17 ఏళ్లు. వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. విడదీయలేనంత బంధమైంది. తమ కూతురు ఓ యువకుడితో ప్రేమలో పడిందని ఆ తల్లిదండ్రులకు తెలిసింది. ఆమె మీద తీవ్రంగా కోప్పడ్డారు. చేయి చేసుకున్నారు. అతనితో కలిసి కనిపిస్తే జరిగే పరిణామం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ఈ ప్రతిఘటన ఆ ప్రేమికుల్ని ఇసుమంతా విడదీయలేకపోయింది. అప్పుడప్పుడు ఇద్దరు కలిసి మాట్లాడుకునేవారు. ఈ లవ్ మీట్లు ఆ బాలిక సమీప బంధువు చింటూ అనే యువకుడి కంటబడ్డాయి. ఈ పరిస్థితిని క్యాష్ చేసుకోవాలని అనుకున్న చింటూ తనకు డబ్బులు ఇవ్వాలని, లేకుంటే వారు కలుసుకుంటున్న విషయాన్ని అమ్మాయి ఇంట్లో చెప్పేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. సహజంగా కాస్తంత సున్నిత మనస్కుడైన శ్రీరామ్ దఫాలుగా చింటుకు 1,35,000 రూపాయలు అందజేశాడు. అటు శ్రీరామ్ ఇటు బాలిక ఇద్దరి అమాయకత్వాన్ని చింటూ క్యాష్ చేసుకోవడం కొనసాగించాడు. ఓవైపు డబ్బుల కోసం తరచూ చింటూ ఒత్తిడి చేయడం, మరోవైపు బాలిక తరపు కుటుంబాలు వారి ప్రేమను అంగీకరించలేకపోవడం, వీటన్నిటికంటే మించి ఇద్దరి కులాలు ఒకటి కాకపోవడంతో ఆ ప్రేమికులిద్దరూ తీవ్రమైన ఆందోళనలో పడిపోయారు. ఒకరిని విడిచి ఒకరు బతికే పరిస్థితే లేదు కాబట్టి ఆత్మహత్య ఒక్కటే మార్గమని డిసైడ్ అయిపోయారు. ఈ క్రమంలో శ్రీరామ్ మేడ్పల్లిలోని ఓ సెల్ఫ్ డ్రైవ్ సంస్థ నుంచి ఓ కారు అద్దెకు తీసుకున్నాడు. ఆ కారులో ఆ బాలికను ఎక్కించుకున్నాడు. ఇద్దరు కలిసి కారులో గట్కేసరి ఠాణా పరిధి గన్పూర్లోని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు వద్దకు చేరుకున్నారు. అక్కడ కారు ఆపి వెంట తెచ్చుకున్న పెట్రోల్ని కారులో కూర్చొని ఒకరి మీద ఒకరు పోసుకొని నిప్పంటించుకున్నారు. మంటలు ఉధృతమైన తర్వాత శ్రీరామ్ కేకలు పెడుతూ కారులో నుంచి దూకేశాడు. ఆ బాలిక మాత్రం కారులోనే సజీవ దహనమైంది. అటుగా వెళ్తున్న ఎవరో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చేసరికి పూర్తిగా కాలిపోయిన స్థితిలో శ్రీరామ్, అతని ప్రియురాలు దేహాలున్నాయి. సెల్ఫ్ డ్రైవ్ సంస్థ అందించిన వివరాలతో శ్రీరామ్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారితో జరిపిన విచారణలో ఈ ఘటనకు కొంతసేపటి ముందు తమ బిడ్డ తమకు పంపిన సూసైడ్ లెటర్ను వారు పోలీసులకు అందించారు. అందులో తమ నిస్సహాయతతో పాటు చింటూ అనే యువకుడు తమను ఎలా బ్లాక్మెయిల్ చేసింది కూడా క్లియర్గా ఉంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ యువకులను బ్లాక్మెయిల్ చేసిన చింటూను కూడా కేసులో నిందితుడిగా చేర్చారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.